Hello everyone. Today we will discuss about web application development using PHP and MySQL. This is a paper in your 5th semester of BSc Computer Science and BCA. సో ఇక్కడ మనం డిగ్రీ స్టూడెంట్స్కి 5th సెమిస్టర్లో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఎవరైతే చదువుతున్నారో అండ్ బీసీఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5th సెమిస్టర్లో ఒక పేపర్ ఉంటుందండి. అదేంటిదంటే వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ యూజింగ్ పిహెచ్పి అండ్ MySQL. ఇక్కడ నేను నా ఛానల్లో ఈ పేపర్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ వీడియోలో మనం తెలుసుకునేది ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ పిహెచ్పి. పిహెచ్పి అంటే ఏంటి, అసలు దాని ఇంట్రడక్షన్ ఏంటి, దాన్ని ఎందుకు నేర్చుకోవాలి, ఇదల్లా మనం తెలుసుకుందాం అన్నమాట. ఫస్ట్ అసలు మీకు పిహెచ్పి గురించి తెలియాలంటే ఫస్ట్ యూ నీడ్ టు నో ఫ్యూ థింగ్స్. అవేంటంటే మీకు HTML మీద మంచి గ్రిప్ ఉండాలి. యూ హ్యావ్ క్లియర్ అండర్స్టాండ్. యూ నీడ్ టు అండర్స్టాండ్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్. మీరు ఈ మూడు కనుక పర్ఫెక్ట్గా మీకు వచ్చినట్లయితే పిహెచ్పి అనేది వచ్చేసినట్లయితే. సో ఇక్కడ మనం వీటన్నిటి మీద ఒక గ్రిప్ అనేది తెచ్చుకోవాలండి. సో ఎగ్జాక్ట్లీ అసలు పిహెచ్పి అంటే ఏంటో దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఒక్కసారి చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ ఆఫ్ పిహెచ్పి. పిహెచ్పి అంటే ఏంటి? పిహెచ్పి అంటే ఏం లేదండి, వన్స్ అపాన్ ఏ టైమ్ పిహెచ్పి అబ్రివేషన్ ఎలా చెప్పారంటే దట్ ఈజ్ పర్సనల్ హోమ్ పేజ్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడేంటంటే పిహెచ్పి ఈజ్ అన్ హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్. సో ఆల్రెడీ యూ నో క్లియర్ ఐడియా అబౌట్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో మనం పిహెచ్పి కోడ్ అనేది ఎలా ఇన్సర్ట్ చేస్తామంటే, దేనిలో ఎంబెడ్ చేస్తామంటే హెచ్టిఎంఎల్లో పిహెచ్పి అనేది ఎంబెడ్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు నార్మల్గా మీకు సింపుల్ ప్రోగ్రామ్ చూపిస్తాను. మనం HTML ప్రోగ్రామ్ రాస్తాం, సింపుల్ ప్రోగ్రామ్. ఏంటది? అది బ్రాకెట్స్ ఓపెన్ అయ్యేసి మనకి HTML ఓపెన్ ట్యాగ్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది. అలాగే ఆఫ్టర్ HTML ఏముంటుంది? వి విల్ హ్యావ్ హెడ్డింగ్. నెక్స్ట్ ఏముంటుంది? బాడీ పార్ట్ ఉంటుంది. సో ఆ బాడీ పార్ట్ లోపల మనం పిహెచ్పి కంటెంట్ అనేది యాడ్ చేయొచ్చు అనమాట. పిహెచ్పి కంటెంట్ యాడ్ చేయడానికి ఇక్కడ బేసిక్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఫస్ట్ మనం బ్రాకెట్స్, మనకి యాంగిల్ టైప్ బ్రాకెట్స్ ఉంటుంది అనమాట. రైట్, నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. రైట్ బ్రాకెట్ ఉంటుంది, క్వశ్చన్ మార్క్ ఉంటుంది, నెక్స్ట్ పిహెచ్పి అని ఉంటుంది. నెక్స్ట్ if you want to display one text on the screen, then you can display like in C language we are using like printf. How we can use a printf? To show the message. In the same way in PHP we need to use echo, then after double quotes whatever the message, whatever the content you want to display on the screen, that message has to be written here. So echo double quotes hello Lakshmi. You can write this text and ended double quotes, after that semicolon, and after that end your PHP body by ending with the question mark and bracket. So after that end your body part of the HTML, and after that end your HTML. This is a basic program. This is what we discussed about PHP and what will be a basic program about PHP. Next we will learn about what can PHP do. అంటే PHP ఏం చేయగలదు అనేది మనం నేర్చుకుందాం ఈ వీడియోలో. PHP can generate dynamic page content. I hope you know the difference between static and dynamic. Static page content means we cannot change. Dynamic means we can change. So this is the process of about static and dynamic page content. ఇప్పుడు let me give one example. Static means, let me take if you are logging into the Google account.
సో యూ కాంట్ డూ ఎనీ చేంజెస్. జస్ట్ వాళ్ళు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తారు, అంతేగాని అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దానికి సంబంధించిన కంటెంట్ మనం చేంజ్ చేయడానికి పాసిబిలిటీ లేదు. అదేంటిది? స్టాటిక్ పేజ్. అలా కాకుండా డైనమిక్ పేజ్ అంటే, లెట్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్. మీరు ఒక స్టూడెంట్ లాగిన్ పేజ్ అనేది క్రియేట్ చేశారు. మీకు ఎలా కావాలో అలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ స్టూడెంట్ నేమ్ తర్వాత మీరు ఈమెయిల్ అడ్రస్ పెట్టాలనుకున్నారనుకోండి, ఈమెయిల్ అడ్రస్ సంబంధించి క్రియేట్ చేసుకుంటారు, ఒక బాక్స్ అనేది ఏర్పరచుకుంటారు. ఇక్కడ ఏంటి, ఈ పేజ్లో మీకు ఎలా కావాలి, ఫీల్డ్స్ ఏంటనేది మీరు ఇక్కడ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటున్నారు. దట్ ఈస్ వాట్ డైనమిక్ పేజ్. నెక్స్ట్, యూ కెన్ డూ PHP can create, open and read, write and delete and close files on the server. సర్వర్లో మనం ఏం చేయొచ్చు, మనకు కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు, ఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే రైట్ చేసుకోవచ్చు, లేదంటే ఫైల్ని డిలీట్ చేసుకోవచ్చు. ప్రతిదీ మనం చేసే ప్రతి యాక్షన్ అనేది సర్వర్లో జరుగుతుంది. ఎక్కడ? PHPని యూజ్ చేసేటప్పుడు. That's why we can call it as PHP is a scripting language on the server. PHP is a scripting language on the server. నెక్స్ట్ వన్ వచ్చేసి PHP can collect form data. సో మనం ఇందాక చెప్పాను నేను స్టూడెంట్ లాగిన్ గురించి. స్టూడెంట్ లాగిన్కి సంబంధించిన డేటా మనం ఎంటర్ చేసినప్పుడు ఆ డేటా మొత్తం ఏంటి, స్టోర్ చేసేసుకుంటుంది అనమాట. సో ఇట్ కెన్ కలెక్ట్ ఫామ్ డేటా. నెక్స్ట్, PHP can send and receive cookies. PHP can send and receive cookies. ఇక్కడ ఒక టర్మ్ వాడానండి, అదేంటిదంటే కుకీస్ అంటే మీరేమీ అక్కడ భయపడక్కర్లేదు. కుకీస్ మీన్స్ నథింగ్ బట్ ఏ స్మాల్ డేటా. లైక్ ఇప్పుడు మనం స్టూడెంట్ లాగిన్ ఫామ్ తీసుకుంటే మనం ఎంటర్ చేస్తున్నాం కదండి డేటా, అది మొత్తం స్మాల్ లాగిన్ డేటా అనమాట. సో PHP can send and receive cookies. A small data can send to the database or we can retrieve the same data from the database. That is what PHP can do. Next one, PHP can add, delete, modify data in your database. మనం ఎంటర్ చేసే ప్రతి ఒక్క డేటా ఏమవుతుంది, డేటాబేస్లో స్టోర్ అవుతుంది. సో ఆ స్టోర్ అయిన డేటాని మనం ఏమన్నా మాడిఫై చేయొచ్చా? మాడిఫై అంటే ఏం లేదండి, మాడిఫై అంటే చేంజ్ అనమాట. సో ఆ డేటాని మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, అలాంటి ఆప్షన్ అనేది మనకు ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, PHP కెన్ బి యూజ్డ్ టు కంట్రోల్ యూజర్ యాక్సెస్. PHP కెన్ బి యూజ్డ్ టు కంట్రోల్ యూజర్ యాక్సెస్ అంటే ఏంటి, ఇక్కడ లైక్ కంట్రోలింగ్ ఆప్షన్ అనమాట. యూజర్ లైక్ ఇప్పుడు నేను స్టూడెంట్ అయి ఉండి అడ్మిన్ పేజ్లో లాగిన్ అవ్వగలనా? నో, దెర్ ఈజ్ సమ్ రిస్ట్రిక్షన్స్, అలాంటివి అనమాట. కంట్రోలింగ్ విల్ బీ దేర్. నెక్స్ట్ వన్, PHP కెన్ ఎన్క్రిప్ట్ డేటా. సో ఎన్క్రిప్ట్ అంటే మీకు తెలుసు ఆబ్వియస్లీ. ఎన్క్రిప్ట్ అంటే ఏంటి, ఇట్ విల్ బీ చేంజ్డ్ ఏ డేటా, ఎన్క్రిప్ట్ డేటా. దిస్ ఈజ్ వాట్ PHP కెన్ డూ. ద నెక్స్ట్ వన్ ఈజ్ వై PHP. అసలు PHP అనేది ఎందుకు? PHP కెన్ రన్ ఆన్ వేరియస్ ప్లాట్ఫామ్స్. మనకి వేరియస్ ప్లాట్ఫామ్స్ ఏమేమి ఉంటాయండి, విండోస్, లైనెక్స్, యూనిక్స్, మ్యాక్ ఓఎస్, ఇవన్నీ ఉంటాయి. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. నెక్స్ట్, PHP ఈజ్ ఎ కంపాటబుల్ విత్ ఆల్మోస్ట్ ఆల్ సర్వర్స్ యూజ్డ్ టుడే. అంటే వన్స్ ఒకసారి మనం PHP ప్రోగ్రామ్ కనుక ఒక దానిలో రాసామంటే ఇట్ కెన్ బి రన్ ఇన్ ఎనీవేర్. కంపాటబుల్ అంటే విచ్ ఈజ్ ఫ్లెక్సిబుల్ టు ద ఆల్ సర్వర్స్. నెక్స్ట్ వన్, PHP సపోర్ట్స్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ డేటాబేస్. లైక్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా విల్ బి దేర్. సో అలాంటి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది PHP విల్ సపోర్ట్స్. ఇంకోటి ఏంటంటే PHP ఈజ్ ఎ ఫ్రీ అండ్ ఇట్ ఈజ్ డౌన్లోడ్ ఇట్ from the official PHP resource that is called www.php.net. So PHP is easy to learn and runs efficiently on the server side. Let me give the last point, that is what is the latest, what is the new in PHP. The latest version of the PHP is PHP 7. So up to November of 2024 we are using the version of PHP is 7, but after November we are using 8.4 version.
So this is what introduction about PHP. Thank you so much for watching this video, and thank you so much. Kindly subscribe my channel. Thank you.